ఈ నెల 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తులు ప్రారంభించింది. ఫైనాన్స్ బిల్లు, భారతీయ వాయుయాన్ విధేయక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ల, బాయిలర్స్ బిల్లు, కాఫీ, రబ్బర్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్. రాజేంద్ర, ప్రస్తుతం అఖిలపక్ష సమావేశం అనేది కూడా ముగిసింది. ఎంపీలు ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నారు. ఈ అఖిలపక్ష సమావేశం దాదాపు 2 గంటల పాటు కూడా సుదీర్ఘంగా జరిగింది. ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులు, చర్చించాల్సిన అంశాలు, వివిధ పార్టీల తరఫున ఏ అంశాలను కూడా ప్రస్తావిస్తారు, వీటన్నిటిపై సమావేశంలో డిస్కషన్ అనేది కూడా జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ఫైనాన్స్ బిల్ అంటే బడ్జెట్ బిల్లుతో పాటుగా ముఖ్యంగా 6 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రతిపాదన చేసినట్లుగా కూడా సమాచారం. భారతీయ వాయువాహన్ విధాయక బిల్ 2024 బ్రిటిష్ కాలం నాటి విమానయాన చట్టాలను సవరిస్తూ ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పౌర విమానయాన రంగంలో చేపట్టాల్సిన రాష్ట్రాలు, అదేవిధంగా జవాబుదారీతనం, వీటన్నిటి కోసం ఈ బిల్లుని తీసుకురావడం అనేది కూడా జరిగింది. దీంతో పాటుగా ముఖ్యంగా చూసినట్లయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ లా అమెండ్మెంట్ బిల్లు 2024 కూడా కేంద్ర ప్రభుత్వం ఈసారి తీసుకొస్తోంది. దాంతో పాటుగా బాయిలర్స్ బిల్ 2024, దాంతో పాటుగా కాఫీ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లు 2024, అదేవిధంగా రబ్బర్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లు 2024 కూడా ఈసారి సమావేశాల్లో కూడా తీసుకురానున్నట్లుగా కూడా సమాచారం. ఈ బిల్లులతో పాటుగా ముఖ్యంగా బడ్జెట్, అదేవిధంగా మంత్రిత్వ శాఖల వారీగా పద్దులపై చర్చ, వీటన్నిటిపైన కూడా సమావేశాల్లో డిస్కషన్ జరుగుతుంది. 23 నుంచి ప్రారంభమైన సమావేశాలు 12వ తారీఖు వరకు కూడా కొనసాగుతాయి. 12వ తారీఖు తోటి పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. ఈ సమావేశాల్లో 6 బిల్లులను కూడా, ఇది చిన్న బిల్లులే కాబట్టి ఇవన్నీ కూడా దాదాపు ఆమోదం పొందడం ఖాయంగానే కనపడుతుంది. అయితే బడ్జెట్ బిల్లు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందని కూడా చూడాల్సి ఉంది. అయితే శిరీష్, దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని బిల్లుల మీద ప్రతిపక్షాలు వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు అధికార పక్షం ఏ విధంగా ముందుకు వెళ్లే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. అధికార పార్టీ ఈసారి ప్రతిపక్ష సభ్యులను కలుపుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా పరిగణనలో తీసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతిపక్షాల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, నీటి బిల్లులపై చర్చ, నీటి పరీక్షపై చర్చ, అంటే పేపర్ లీకేజీ, వీటిపైన చర్చ అనేది కూడా జరపాలని చెప్పి ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. దాంతో పాటుగా ప్రధానంగా చూసినట్లయితే ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల అనేది కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ ఎక్కువైంది. రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఎక్కువైంది కాబట్టి దీనిపైన కూడా చర్చించాలి. దాంతో పాటుగా నిరుద్యోగ సమస్య, వీటన్నిటిపై చర్చించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి వీటిపై కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందని కూడా చూడాలి. అయితే బడ్జెట్ అనేది లోక్సభకు సంబంధించిన వ్యవహారం. ఇది రాజ్యసభలో ఆమోదం పొందకపోయినా పెద్ద సమస్య అనేది కూడా ఉండదు. ఫైనాన్స్ బిల్లుల పైన పెద్దగా చర్చ జరపాల్సిన అవసరం అనేది కూడా ఉండదు. అయితే కేంద్ర ప్రభుత్వం మరి విపక్షాలు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంది, విపక్షాలు ఎంతవరకు సహకరిస్తాయని కూడా చూడాలి. విపక్షాలు తమ అభిప్రాయాలు ఏవైనా ఉంటే బడ్జెట్ పైన చర్చ జరిగే సందర్భంగా వెల్లడించాలి తప్ప సభలో ఆందోళన చేయడం వల్ల పెద్దగా లాభం లేదు అని చెప్పేసి కూడా అధికార పార్టీ స్పష్టం చేస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శిరీష్. మొత్తంగా నెల 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తులు ప్రారంభించింది. ఫైనాన్స్ బిల్లు, భారతీయ వాయుయాన్ విధేయక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ల, బాయిలర్స్ బిల్లు, కాఫీ, రబ్బరు బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది.